మన భూమి మీద ఉన్న ప్రతి ప్రదేశాన్ని ఏదో ఒక మనిషి శాసిస్తూనే ఉంటాడు. వారు భూమి మీద తమ తమ ప్రాంతాల్లో తమ యొక్క పవర్ ని చూపిస్తూ ఉంటారు. వారినే మనం రాజులు, సుల్తాన్లు, ప్రెసిడెంట్, ప్రైమ్ మినిస్టర్ అని అంటూ ఉంటాం. మరియు ప్రతి లీడర్ తమ యొక్క దేశాల్లో రకరకాల రూల్స్ ని ప్రవేశపెడుతూ ఉంటారు. ఆ రూల్స్ ని ఆ దేశంలో నివసించే ప్రతి ఒక్కరూ ఫాలో అవ్వాల్సిందే. ప్రపంచంలోని ఎక్కువ శాతం ప్రదేశాల్లో ఏదో ఒక మనిషి యొక్క పవర్ కలిగి ఉంటుంది. కానీ ఇప్పటికీ మన ప్రపంచంలో ఎటువంటి మనిషి ఆధీనంలో లేని ప్రదేశాలు ఉన్నాయి. ఆ ప్రదేశాల్లో ఏ మనిషి యొక్క పవరు పనిచేయదు. అది ఆ ప్రదేశం ఎవరికి కూడా చెందింది కాదు. మరి ఆ ప్రదేశాన్ని ఎవరు తమ సొంతం అని చెప్పుకోలేరు. ఒకవేళ మీరు గనక ఆ ప్రదేశాలకు వెళ్తే ఆ ప్రదేశం నాదే అని చెప్పుకోవచ్చు. అంటే ఆ ప్రదేశం మీద ఎవరికి అధికారం ఉండదు. మరి ఈ ప్రపంచంలోనే అలా ఎవరి అధికారంలో లేని కొన్ని ప్రదేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక విషయంలోకి వెళ్దాం. నెంబర్ 1, మ్యారీ బర్డ్ ల్యాండ్. ఒకవేళ ఒక పెద్ద పర్వతానికి మీరు రాజులో ఉండాలనుకుంటే మీరు మ్యారీ బర్డ్ ల్యాండ్ పైన మీ యొక్క పవర్ ని చూపించవచ్చు. ఇది మన ప్లానెట్ లోనే అతి పెద్ద ప్రదేశం. ఇది ఈ భూమి మీదే ఏ దేశం యొక్క ఆధీనంలో లేని అతి పెద్ద ప్రదేశం. దీన్ని సౌత్ పోల్ అంటారు. ఈ ప్రదేశంలో ఏ ఒక్క మనిషి ఎందుకు తన యొక్క పవర్ ని చూపించలేకపోతున్నారు అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇది అంటార్టికా ఖండంలోని అత్యంత దూరమైన ప్రదేశాల్లో ఒకటి. ఇక్కడ టెంపరేచర్ 0 degrees దాటి సంవత్సరంలో ఒక్కసారి కూడా రాదు. కావాలంటే మైనస్ లోకి వెళ్ళిపోతుంది. ఈ ప్రదేశంలో నలువైపులా మంచు, కొండలు తప్పించి ఏమీ కనిపించదు. ఈ ప్రదేశంలోని మంచుని గనక తవ్వితే దాని యొక్క లోతు 4 కిలోమీటర్ల వరకు ఉంటుంది. దీన్ని 1929లో యుఎస్ నేవీ యొక్క కమాండర్ కనుగొన్నాడు మరియు ఆ ప్రదేశానికి తన యొక్క భార్య పేరును పెట్టుకున్నాడు. 2001లో ఒక వ్యక్తి ఈ ప్రాంతం మీద పవర్ చూపించాలని అనుకున్నాడు మరియు అతను ఆ ప్రదేశం యొక్క పేరు కూడా మార్చేశాడు. అతను ప్రొటెక్టరేట్ ఆఫ్ వెస్ట్ ఆర్టికా అని పేరు పెట్టాడు. అతను అన్ని దేశాలకు ఆ ప్రదేశం నాదే అని లెటర్ కూడా పంపించాడు. కానీ ఏ దేశం రిప్లై పంపలేదు. అందుకోసమే ఇప్పటికీ మీరు ఆ ప్రదేశానికి వెళ్లి ఆ ప్రదేశం మీద మీ యొక్క పవర్ ని చూపించవచ్చు. కానీ మీకు ఎంత చలి వచ్చినా గానీ జలుబు చేయదు అనే ఫీలింగ్ కలిగితేనే అక్కడికి వెళ్ళండి. లేకపోతే అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేరు. నెంబర్ 2, లిబర్ ల్యాండ్. ఇది 75 స్క్వేర్ కిలోమీటర్లు కలిగిన ఒక అడవి ప్రాంతం. ఇది క్రొయేషియా, సెర్బియా యొక్క బార్డర్ లో ఉంటుంది. కేవలం ఆ ప్రాంతంలో ఆ రెండు దేశాలు తమ యొక్క అధికారాన్ని చూపించవు. దాని కారణంగా 2015లో ఒక వ్యక్తి ఈ ప్రదేశాన్ని క్లెయిమ్ చేసుకున్నాడు మరియు అతన్ని ఆ ప్రదేశం యొక్క ప్రెసిడెంట్ గా తనకు తాను డిక్లేర్ చేసుకున్నాడు. అంతేకాకుండా ఆ దేశానికి ఒక జెండాను కూడా అతను రూపొందించుకున్నాడు మరియు అతను చేసిన క్లెయిమ్ కి ఆ రెండు దేశాల యొక్క గవర్నమెంట్ నోరు మెదపలేదు. దాని కారణంగా ఆ దేశానికి అతడే అధ్యక్షుడని భావిస్తున్నాడు. అంతేకాకుండా తమ యొక్క దేశంలో ఎవరైనా జీవించవచ్చు, ఆ దేశంలో ట్యాక్స్ ఫ్రీగా కూడా ఉంటుందని అతను చెప్పాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి క్రొయేషియా లిబర్ ల్యాండ్ ని బ్లాక్ చేసేసింది మరియు ఆ ప్రదేశానికి అధ్యక్షుడిగా చెప్పుకునే ఆ వ్యక్తిని క్రొయేషియా జైల్లో పెట్టింది మరియు ఎవరైతే ఆ ప్రదేశానికి వెళ్తారో వారందరినీ జైల్లో పెట్టాలనే ఆదేశాలు క్రొయేషియా నియమించింది. కానీ ఇప్పటికీ దాదాపు 20,000 వరకు ఆ ప్రదేశంలో నాగరికులుగా ఉండడానికి క్రొయేషియాకి 20,000 అప్లికేషన్లు పంపారు. అంటే దాదాపు 20,000 ప్రజలు ఆ ప్రదేశంలో నివసించడానికి రెడీ అయిపోయారు. ఇప్పటికీ ఆ ప్రదేశంలో ఎవరు పడితే వారు తమదని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇది ఎవరి ఆధీనంలో కూడా లేదు. కానీ ఆ ప్రదేశం పక్కనున్న దేశాలు మాత్రం దానికి అంగీకరించవు. వారు వెంటనే అరెస్ట్ చేస్తారు. నెంబర్ 3, ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ ఓజిస్తాన్. ఇది నార్త్ ఐర్లాండ్ లో ఉన్న ఒక ప్రాంతం. దీన్ని ఒక వ్యక్తి ఇది నా దేశం అని క్లెయిమ్ చేసుకున్నాడు. ఈ దేశానికి తన యొక్క సొంత ఫ్లాగ్ ఉంది మరియు పాస్పోర్ట్ స్టాంప్ కూడా ఉంది. దీన్ని పీపుల్ రిపబ్లిక్ ఆఫ్ పోజిస్తాన్ అని అంటారు. 2010లో ఇది ఒక స్వతంత్ర దేశంగా మారింది. దీని యొక్క లీడర్ సైమన్ స్టీవర్ట్. దీన్ని అమ్మడానికి రెడీగా లేడు. కానీ ఒకవేళ దాన్ని అతను అమ్మాలనుకుంటే మీరు ఈ దేశాన్ని కొనుక్కోవచ్చు మరియు ఈ ప్రపంచంలోనే ఒక చిన్న దేశానికి మీరు రాజులా మారొచ్చు. చూశారు కదా, ప్రపంచంలోనే ఎవరి ఆధీనంలోని కొన్ని ప్రదేశాల గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే టీటాక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.